3 నెలల క్రితం ఓ చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. బెయిల్పై వచ్చాక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన దుస్థితికి 2 గ్రామస్తులు 2 పోలీసులే కారణమంటూ ఓ లేఖ కూడా రాశాడు. 11 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి ఓడిపోయాడు. బాధితుడి మృతితో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్యపేట స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం బుచ్చయ్యపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి చనిపోయాడు. గడ్డిమందు తాగిన ముచ్చకర్ల కృష్ణమూర్తి 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచాడు. ఆ అభాగ్యుడు మృతితో గుండె మండిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ప్రయత్నాన్ని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. 3 నెలల కిందట బుచ్చయ్యపేట మండలం ఐతంపూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో శివకుమార్తో పాటు మృతుడు కృష్ణమూర్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులు శివకుమార్, కృష్ణమూర్తిని రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన కృష్ణమూర్తి ఈ నెల 4వ తేదీన గడ్డిమందు తాగి చనిపోవడానికి ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే విశాఖ కేజీహెచ్కు చేర్పించారు. అప్పటి నుంచి కేజీహెచ్లోనే బాధితుడు చికిత్స పొందుతున్నాడు. కేజీహెచ్లో చికిత్స పొందుతుండగానే తాను దొంగతనం చెయ్యలేదని, అనవసరంగా తనను కేసులో ఇరికించారని, ఇందుకు గ్రామానికి చెందిన 2 వ్యక్తులు, 2 బుచ్చయ్యపేట పోలీసులే కారణమని ఓ లేఖ రాశాడు. చికిత్స పొందుతూనే మరణించాడు. కృష్ణమూర్తి కేజీహెచ్లో మరణించడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. తన కుమారుడి చావుకు కారణమైన పోలీసులపై, దొంగతనం కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కృష్ణమూర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు రాకుండా సుమారు 50 మంది పోలీసులు బారికేడ్లతో వీరిని అడ్డుకున్నారు. దీంతో కృష్ణమూర్తి తల్లిదండ్రులు ముచ్చకర్ల మహాలక్ష్మి, మంగమ్మ, అన్నయ్య సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదని నినాదాలు చేశారు. ఈ రోజు చనిపోయిన తర్వాత మా మనిషిని మేము ఏదో చేసుకున్నాం, మా ఊరు మేము తీసుకొని వస్తుంటే మా మనిషిని మా ఊరు రూట్ తీసుకురాకుండా వేరే దొంగదారిలో తీసుకొని వచ్చి పైడంపేట సెంటర్లో ఇంతమంది బందోబస్తు మధ్య ఈ వ్యక్తి మంతాయి చనిపోయాడా, ఏది టెర్రరిస్టా, ఎందుకు ఇలా తీసుకొచ్చారో మాకు ఈ విషయంపై దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రెస్ న్యాయం చేయాలని, దీనికి కారణమైన వ్యక్తులు అర్జున్ కానిస్టేబుల్, గణేష్ అనే కానిస్టేబుల్, ఎస్సీ గారు, ముచ్చకర్ల శివ, ఐతిరెడ్డి శివకుమార్, వీళ్ళ 5 కారణం వల్ల చనిపోవడం జరిగింది. దీనికి దొంగతనంకి ఎటువంటి ప్రూఫ్లు లేవు. ఆ రోజు మాకు ఏంటి చెప్పారంటే, ఎవడో చెప్తే మేము అరెస్ట్ చేయం, మాకు ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉంటే అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. అది ఈ రోజు వచ్చి చెప్పిన వ్యక్తులు ఆ రోజు ఉన్న ఎవిడెన్స్ ఉన్నదన్నారు, ఈ రోజు ఎవిడెన్స్ లేదని చెప్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేశారు. కృష్ణమూర్తి భౌతిక కాయానికి పోస్టు మార్టం నిర్వహించి ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ నుంచి వ్యాన్లో బయలుదేరారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని ఐతంపూడికి తీసుకురాకుండా బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్కు తరలించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేయడానికి నిర్ణయించి రాత్రి 7 గంటలకే బుచ్చయ్యపేటకు మృతుని కుటుంబ సభ్యులు చేరుకున్నారు. స్టేషన్కు వెళ్లకుండా వారిని బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చెందారు. మృతుని కుటుంబ సభ్యులు పోలీసుల మధ్య తూపులాట జరగడంతో బుచ్చయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాన్ను బుచ్చయ్యపేట రాకుండా రాజం మీదుగా పెదమదీనా నుంచి ఐతంపూడి గ్రామానికి పంపించారు. ఐతంపూడి గ్రామంలో రాకుండా పైడంపేట వద్దే కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాన్ను కుటుంబ సభ్యులు అడ్డుకుని బుచ్చయ్యపేట తరలించడానికి ప్రయత్నించారు. పోలీసులు మాత్రం కృష్ణమూర్తి మృతదేహాన్ని బుచ్చయ్యపేట వెళ్లకుండా అడ్డుకోవడంతో కొన్ని గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది.